సాంకేతిక కారణాలు లేదా రాజకీయ కారణాలతో నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమెతో పాటు మరో వ్యోమగామి విల్ మోర్ గత 8 నెలలుగా స్పేస్లోనే చిక్కుకొని ఉన్నారు. కేవలం 8 రోజుల టెస్టింగ్ కోసం బోయింగ్ స్టార్ లైనర్లో అంతరిక్షానికి వెళ్లిన వీరిద్దరూ మొదట వరుస సాంకేతిక కారణాలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోనే ఉండిపోయారు. అయితే ఇప్పుడు అమెరికాలో అధికారం మారింది. ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత పరిస్థితులు మారుతున్నాయి. అంతరిక్షంలో సాంకేతిక కారణాలతో చిక్కుకుపోయిన వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకురావాలని ట్రంప్ స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ను కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ రాకెట్ ప్రయోగం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వారు మార్చి 19 నాడు తిరిగి భూమికి రాబోతున్నారు. సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలో రేడియేషన్ ఎఫెక్ట్కు గురైన కారణంగా వారికి భూమి మీద ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని చెబుతున్నారు. దీన్ని కాస్త పక్కన పెడితే ఇదే రీతిలో చరిత్రలో ఓసారి రాజకీయ కారణాల వల్ల ఓ కాస్మోనాట్ భూమి మీదకి రాలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన పేరు సెర్గీ క్రికలేవ్. సోవియట్ యూనియన్ కాస్మోనాట్గా ఆయన అప్పుడు ఓ ప్రయోగంలో భాగంగా తొలిసారిగా సోవియట్లకు చెందిన సొంత స్పేస్ స్టేషన్ మీర్ చేరుకున్నారు. అయితే అదే క్రమంలో ఇక్కడ సోవియట్ యూనియన్ కుప్పకూలింది, అనేక దేశాలుగా విడిపోయింది. కానీ సోవియట్ యూనియన్ కాస్మోనాట్గా అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి ఏ దేశానికి చెందినవాడుగా మిగిలిపోయారు? అవును, అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు ఒక దేశ వ్యోమగామిగా వెళ్లిన సెర్గీ తిరిగి వచ్చేటప్పుడు ప్రపంచం పట్టంలో తన దేశం ఉనికి లేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. తన ప్రమేయం కూడా లేకుండా ఆ దేశ పాస్పోర్ట్ మారిపోతే అతను భూమి మీద ఎక్కడ ల్యాండ్ అవ్వాలి? ఇలాంటి సమస్య ఎదురై సెర్గీ క్రికలేవ్ 312 రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సెర్గీ క్రికలేవ్ ఒకప్పటి యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా దేశానికి చెందినవాడు. 1958లో సోవియట్ యూనియన్లో భాగమైన లెనిన్ గ్రాడ్లో సెర్గీ జన్మించారు. ఉన్నత చదువుల తర్వాత ఆయన వ్యోమగామిగా శిక్షణ పొందారు. 1988లో ఆయన తొలిసారిగా అప్పటి సోవియట్ యూనియన్ సొంత స్పేస్ స్టేషన్ మీర్కు వ్యోమగామిగా వెళ్లారు. ఈ అంతరిక్ష కేంద్రం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండేది. ఆ తర్వాత 1991 మే నెలలో మరో దఫా అంతరిక్ష కేంద్రంకు మరమ్మతుల కోసం వెళ్లారు. అయితే ఇదే సమయంలో సోవియట్ యూనియన్లో అనేక రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. అప్పటి సోవియట్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ కమ్యూనిస్టు విధానాలకు విరుద్ధంగా నూతన ఆర్థిక విధానాల్ని తీసుకొచ్చారు. ఇది అమెరికా, యూరప్ దేశాల పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలకు అనుకూలంగా ఉండే పద్ధతిగా ఉంటుంది. దీంతో కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అది గోర్బచేవ్ మీద తిరుగుబాటు కారణమైంది. తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ పరిణామాల కారణంగా డిసెంబర్ 26, 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. యునైటెడ్ సోవియట్ యూనియన్ కాస్త 15 దేశాలుగా విడిపోయింది. అయితే సెర్గీ క్రికలేవ్తో పాటు అంతరిక్షానికి వచ్చిన మరో 2 వ్యోమగాములు మీర్ అంతరిక్ష కేంద్రంకు వచ్చినప్పటికీ వారు తిరిగి భూమి మీదకు వచ్చేశారు. చేయాల్సిన పనుల వల్ల సెర్గీ మాత్రమే మీర్ కేంద్రంలో ఉండాల్సి వచ్చింది. కేవలం రాజకీయ కారణాల వల్లే సెర్గీ భూమిని రోజుకు 16 సార్లు చుట్టి వచ్చే మీర్ స్టేషన్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. తాను యునైటెడ్ సోవియట్ పౌరుడిగా అంతరిక్షంలోకి వెళ్లడం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై 15 దేశాలుగా విడిపోవడంతో తాను ఏ దేశ పౌరుడో తేలని పరిస్థితి ఒకటి నెలకొంది. తాను పుట్టిన లెనిన్ గ్రాడ్ కాస్త సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత సెయింట్ పీటర్స్బర్గ్గా మారింది. అంతరిక్షంలోకి వెళ్లే ముందు తనను అక్కడికి పంపిన సోవియట్ యూనియన్ ఆ తర్వాత రష్యాగా మారిపోయింది. ఇక అప్పట్లో వ్యోమగాములను అంతరిక్షానికి పంపే కాస్మోడ్రోమ్ రష్యా చేతిలో కాకుండా 1991 అక్టోబర్ 25న స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న కజకిస్తాన్ చేతికి మారింది. మీర్ కేంద్రం నుండి క్రికలేవ్ తిరిగి రావాలంటే మరో బ్యాచ్ వ్యోమగామి బృందం అక్కడికి చేరాలి. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత వ్యోమగామి వ్యవస్థలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్క దేశం కాస్త పలు దేశాలుగా మారడంతో ఈ విషయంలో ఎవరూ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పైగా సెర్గీ క్రికలేవ్ అంతటి శిక్షణ పొందిన వ్యోమగాములు రష్యా దగ్గర లేరు. దేశ విచ్ఛిన్నం ఒకటే కాదు, ఆర్థిక నిధుల కొరత, మీర్ కేంద్రాన్ని నడిపే ఆర్థిక పరిస్థితి కూడా అప్పుడు రష్యాకు లేదు. మీర్ కేంద్రం నుంచి క్రికలేవ్ వస్తే అంతరిక్ష కేంద్రం పనికిరాని స్థితికి కూడా నెట్టబడుతుంది. అలా వదిలేస్తే అప్పటి వరకు పెట్టిన ఖర్చు, శాస్త్రవేత్తల శ్రమ అంతా వృధా అవుతుంది. మీర్ స్టేషన్ తిరిగి నిలబడాలంటే అనుభవజ్ఞుడైనటువంటి కాస్మోనాట్ అక్కడే ఉండి మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో మరో వ్యక్తి అక్కడ ఉండి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంత మాత్రం అంగీకరించే వాళ్ళు కాదు. కానీ సెర్గీ పరిస్థితి అలా కాదు. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సంబంధిత విషయాల పట్ల ఆయనకున్న ప్రేమ అతన్ని మీర్ స్టేషన్ను వదిలి రావడానికి అంగీకరించలేదు. అతని భార్య ఎలీనా కూడా అంతరిక్షానికి సంబంధించిన గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లో పనిచేసేవారు.
తనకు ఓ కూతురు. తను ఇంత సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉంటే తాను కుటుంబానికి దూరం అవుతానని, తన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని తెలుసు. అయినా అన్నింటినీ సహించారు సెర్గీ. తాను మీర్లోనే ఉండి వేరే వాళ్ళు వచ్చే వరకు పనిచేయడానికి స్వచ్ఛందంగా అంగీకరించారు. ఇది నిజంగా సాహసోపేత నిర్ణయం. ఇప్పుడు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ కూడా సెర్గీలాగే వ్యవహరిస్తున్నారు. ఎంత కష్టాన్నైనా పంటి బిగువన నొక్కి పట్టడం ఈ డేర్ డెవిల్స్ కు అలవాటే. అక్కడి నుండి తాను ఎప్పుడైనా భూమికి వచ్చేందుకు సుయాజ్ క్యాప్సూల్ అందుబాటులో ఉన్నా సరే మీర్ స్టేషన్ను అనాథగా చూడడానికి ఇష్టపడని సెర్గీ అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు. భూమి మీద రాజకీయ పరిస్థితులు, దేశ విభజన పరిస్థితుల్ని ఆయనకు రష్యన్లు చెప్పలేదు. తానే రేడియో చాట్ ద్వారా తన సొంత పౌరులతో కాకుండా అతనున్న కాలంలో ఇతర దేశస్తులతో ముచ్చటించి భూమి మీద సంగతులన్నీ కూడా తెలుసుకునేవారు సెర్గీ. తనతో వచ్చిన ఇద్దరు వ్యోమగాములు తనను వదిలి వెళ్లిన క్రుకలేవ్ మాత్రం అంతరిక్షంలో ఒంటరిగా గడిపారు. ఒంటరితనం వల్ల వచ్చే మానసిక సమస్యలు, అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల రేడియేషన్తో వచ్చే క్యాన్సర్ ముప్పును కూడా సెర్గీ సహించారు. నిజానికి భారరహిత స్థితిలో శారీరక ఒత్తిడి తట్టుకోవడం, కాట్రాక్ట్ సమస్యలు, గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో వచ్చే శారీరక మార్పులు, ఎముకలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల్ని కూడా లెక్క చేయలేదు. చివరకు కొంతకాలం తర్వాత రష్యా ప్రభుత్వం కొత్తగా అవతరించినటువంటి రిపబ్లికన్, కజకిస్తాన్ దేశాల మధ్య నడిచినటువంటి ఆ చర్చల తర్వాత సెర్గీని భూమికి తిరిగి తీసుకురావాలని నిర్ణయించారు. నిపుణులైన వ్యోమగాములను మీర్ స్టేషన్ కు పంపించారు. దాంతో సెర్గీ క్రికలేవ్ 1992 మార్చి 25వ తేదీన భూమి మీదకు రావడం జరిగింది. యుఎస్ఎస్ఆర్ దేశం నుంచి అంతరిక్షానికి వెళ్లిన ఆయన భూమి మీదకి వచ్చేసరికి ప్రపంచ పటంలో తన దేశమే లేకుండా పోయింది. తన మాతృదేశం రష్యాగా మారిపోగా బైకనూర్ స్టేషన్ నుంచి స్పేస్ సెంటర్ కు వెళ్లిన సెర్గీ తన దేశం కాని రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ దేశంలో ల్యాండ్ అయ్యారు. మొత్తానికి రాజకీయ కారణాలతో సెర్గీ క్రిక్లేవ్ 312 రోజులు అంతరిక్ష కేంద్రంలో గడిపారు. ఆ సమయంలో భూమి చుట్టూ 5000 సార్లు ప్రదక్షిణలు చేశారు. అంతరిక్ష కేంద్రం నుండి సముద్రాలు, భూ వాతావరణం, పిరమిడ్లు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూసిన క్రిక్లేవ్ తన దేశం 15 దేశాలుగా ముక్కలవడాన్ని చూడలేకపోయారు. ఏది ఏమైనా ఆ సంఘటన జరిగి 34 సంవత్సరాల తర్వాత అదే రీతిలో ఇండియన్ సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, మరో నాసా వ్యోమగామి విల్ మోర్లు క్షేమంగా భూమి మీదకు తిరిగి రావాలని కోరుకుందాం.